నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో బుధవారం ఈరోజు సాయంత్రం నుంచి శుక్రవారం వరకు మనం చూసుకుంటే వాతావరణ శాఖ వాతావరణానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. బుధవారం సాయంత్రం నుంచి కువైట్ దేశవ్యాప్తంగా అస్థిరమైన వాతావరణంతో ప్రభావితమయ్యే అవకాశం ఉంది. గురువారం తెల్లవారుజామున ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు గరిష్టంగా కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ వాతావరణ మ్యాపులు తేలికపాటి వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పేసి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. బుధవారం సాయంత్రం పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి గురువారం రాత్రి వరకు అస్థిరమైన వాతావరణ పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు గురువారం రోజు ఎక్కువగా కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. ఈశాన్యం నుంచి వాయువ్య దిశలో గాలులు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పెరుగుతాయని చెప్పేసి దీనివల్ల సముద్రం అల్లకల్లోలంగా మారుతూ ఉంది. అలలు 7 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగిసిపడతాయని చెప్పేసి, కాబట్టి సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు, సముద్ర యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళకపోవడమే మంచిదని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది. బుధవారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు వర్షాకాలం కొనసాగుతూ ఉందని చెప్పేసి, కొన్ని ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతం తగ్గి వర్షాపాతం క్రమంగా తగ్గుతుందని అంచనా వేస్తూ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ బుధవారం ఈరోజు సాయంత్రం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు వర్షాకాలం ఉంటుందని చెప్పేసి, గురువారం రోజు గరిష్టంగా వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు, అలాగే కువైటీ ప్రజలు, ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని గమనించండి. అలాగే కువైట్లో చాలా మంది తుఫాన్ అంటే కానీ పెద్దగా వర్షం పడటం లేదని అంటూ ఉంటారనమాట. అలాగే మన ఇండియాలో చూసుకుంటే తుఫాను వస్తే కానీ వరదలు వస్తాయన్నమాట. కానీ కువైట్లో ఎప్పుడు వర్షం పడదు. వర్షం పడక వాళ్ళకు ఒక్కసారిగా భారీ వర్షం, కుండపోత వర్షం కురిస్తే కానీ అదే వాళ్ళు తుఫాన్ అనుకుంటారనమాట. ప్రస్తుతం బుధవారం సాయంత్రం, ఈరోజు సాయంత్రం నుంచి శుక్రవారం వరకు చిన్న తుఫాను వస్తుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు కూడా తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.